Design a DFA to accept the language or condition ఇచ్చును. A WA అంటారు. W belongs to A plus B star. ఇక్కడ W అంటే వర్డ్ అని ఉంటుంది అనమాట. సొల్యూషన్ చూద్దాం. సో A plus B star అంటే ఏంటది? క్లీన్ క్లోజర్ ప్రాపర్టీ. ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోస్ మనం మాట్లాడుకున్నాం. క్లీన్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఎప్సిలాన్ ఇంక్లూడ్ అవుతుంది, అంటే ఎంటీ స్ట్రింగ్ ఇంక్లూడ్ అవుతుంది. A plus B కాంబినేషన్ అంటే జస్ట్ ఏ రావచ్చు, బి రావచ్చు, ఏ రావచ్చు, ఏబి, బిఏ, బిబి, ఏబిఏ. సో అట్లా ఏమని రావచ్చు కాంబినేషన్. సో A plus B కలిసి ఉండాలంటే అట్లా, లేకపోతే సింగిల్ ఏ రావచ్చు, సింగిల్ బి రావచ్చు. ఇక స్టార్ అన్నాడు కాబట్టి ఎంటీ స్ట్రింగ్ కూడా వస్తుంది. ఇది అనమాట. ఇక్కడ వరకైతే అర్థమైంది కదా. సో నేను దీన్ని అర్థం చెప్పిన, వర్డ్ W బిలాంగ్స్ టు అది అన్నా కాబట్టి ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో మన లాంగ్వేజ్ ఏమవుతుంది? వర్డ్ ఇది, దాని ముందు ఏమి ఉండాలంట? స్టార్టింగ్ ఏ ఉండాలి, ఎండింగ్ ఏ ఉండాలి. సో మన మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏంటి? ఎప్సిలాన్ ఆల్ఫాబెట్ A, B ఇచ్చిండు. సో మనకు వచ్చే లాంగ్వేజ్ ఏమవుతుంది? వాడు స్టార్టింగ్ ఎండింగ్ ఏ ఉండాలి. సో ఏ ఉండాలి ఫస్ట్. తర్వాత ఏ మిడిల్లో ఎన్ని ఏ అని ఉండొచ్చు, సేమ్ ఇట్లా ఎన్నైనా ఏ అవ్వచ్చు, లేకపోతే ఏబిఏ ఉండొచ్చు, ఏబిఏ ఉండొచ్చు, ఏబి అట్లా ఏబిఏ, కానీ స్టార్టింగ్ ఎండింగ్ నాకు ఏ కావాలంటుండు. తర్వాత మిడిల్లో కాంబినేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఉన్నా, సింగిల్ బి ఉన్నా నాకు ఏం కావాలంట. ఓకే, దట్స్. ఇప్పుడు దీనిపైన ఫైనైట్ ఆటోమేటిక్ అదే డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎంత ఈ ఉన్న లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ లెంత్ 2 + 1 3 వస్తాయి. 3 స్టేట్స్ వస్తాయి. Q0, Q1, Q2 ఫైనల్ స్టేట్. సో ఏ వచ్చేసింది. ఏమన్నాడు? స్టార్టింగ్ ఏం బీస్ రావద్దు, ఏమన్నాడు? లాంగ్వేజ్ ఏతో స్టార్ట్ కావాలి. సో ఇది డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేటు ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. Q0 ఆల్రెడీ ఏ యూజ్ చేస్తుంది, కానీ బి యూజ్ చేయాలి. సో ఈ బి ఒకవేళ ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టినాక ఏమవుతుంది? స్ట్రింగ్ బీతో స్టార్ట్ అవుతుంది, కానీ నాకు ఏముంది? కండిషన్ ప్రకారం ఏతో స్టార్ట్ కాదు. సో నేనేం చేయాలా? బీని తీసుకుపోయి ఒక Q2 అని ఒక డెడ్ స్టేట్ తీసుకెళ్ళి డెడ్ స్టేట్లో పడేయాలి. డెడ్ స్టేట్కు ఈ రెండు ఆల్ఫాబెట్ ఉన్న రెండు సింబల్స్ యూజ్ చేయాలి కాబట్టి A, B సెల్ఫ్ లూప్ పెట్టి ఇక్కడనే చంపేస్తాయి A అండ్ B వాయిస్ సింబల్స్ని. అట్లనే అయిపోయింది. సో Q0 పని అయిపోయింది. Q1 కద్దాం. Q1 ఏ అనే సింబల్ యూజ్ చేసాను, కానీ B సింబల్ యూజ్ చేయాలి. ఐ కెన్ కీప్ సెల్ఫ్ లూప్, ఎందుకంటే వాడు ఏమన్నాడు? జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ ఏ ఉండాలి, మిడిల్లో ఏమున్నా షుడ్ కాంబినేషన్ ఆఫ్ A plus B స్టార్ అన్నాడు. సో మిడిల్లో ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు దానికి. సో నేను సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు, అయిపోయి. Q1 కూడా అయిపోయింది. Q2 కద్దాం. Q2 ఎండింగ్లో ఎన్ని ఏస్ అని ఉండొచ్చు, ఎందుకంటే ఎండ్ షుడ్ బి ఏ ఉండాలి, కానీ బి ఉండాలి. ఇప్పుడు బీని ఏం చేయాలా? బీకి బ్యాక్ ట్రాక్ మ్యాక్సిమం వరకు ఏం చేయాలంటే సెల్ఫ్ లూప్ పెట్టాలి. సెల్ఫ్ కండిషన్ ఫ్లాప్ అయితే బ్యాక్ ట్రాక్ చేయాలి. బ్యాక్ ట్రాక్ అయ్యి కూడా కాకపోతే అప్పుడు డెడ్ స్టేట్కి వెళ్ళాలి. ఇది రాకపోతే సీదా డెడ్ స్టేట్కి వెళ్ళాలి. ఓకేనా? సో బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమవుతుంది? నాకు ఏ ఎన్ని బీస్ అని వస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ బి వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్యాక్ ట్రాక్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి బి వస్తుంది. అట్లా అనమాట. అందుకని బ్యాక్ ట్రాక్ తీసుకున్నా. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. ఇది ఈ లాంగ్వేజ్ రిప్రజెంటేషన్ ఏ వస్తుంది, బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, మళ్ళీ బి వస్తుంది. ఇట్లా బ్యాక్ ట్రాక్ అయ్యి బి వచ్చి మళ్ళీ ఏ వచ్చి ఇక ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ అయిపోతుంది. అట్లా స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది. లాంగ్వేజ్ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయినట్టు లాంగ్వేజ్ మొత్తం కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు డిఎఫ్ఏ.